కేరళలో కొత్తగా కొలువుదీరిన యూడీఎఫ్ ప్రభుత్వం సాంకేతిక విప్లవానికి సరికొత్త బాటలు వేసింది. ముఖ్యమంత్రి విడి సతీశన్ నేతృత్వంలోని క్యాబినెట్లో సీనియర్ నేత పీకే కున్వాలికుట్టికి ఐటీ పరిశ్రమలతో పాటు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ సరికొత్త ఏఐ మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనుక ఒక బలమైన విజన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో జనరేటివ్ ఏఐ సదస్సులను విజయవంతంగా నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలను, పెట్టుబడులను ఆకర్షించడంలో కేరళ ఇప్పటికే సక్సెస్ అయింది. ఇప్పుడు ఏకంగా ప్రత్యేక శాఖను కేటాయించడం ద్వారా ఐటీ రంగంలో తాము అందరికంటే ముందే ఉన్నామని కేరళ నిరూపించుకుంది. ఈ మంత్రిత్వ శాఖ కేవలం పేరుకే పరిమితం కాదు. దీని వెనుక ఒక భారీ లక్ష్యం ఉంది. అదే కేరళ ఏఐ మిషన్. ఈ మిషన్ ద్వారా కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోనే సుమారు 10 లక్షల మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతుంది. అంటే రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్లో ఏఐ ఉద్యోగుల వేటలో కేరళ యువతే ముందంజలో ఉండబోతుందన్నమాట. సాధారణంగా ప్రభుత్వాలు సాంకేతికత మారిన చాలా కాలానికి స్పందిస్తాయి. కానీ కేరళ మాత్రం ట్రెండ్ను ముందే పసిగట్టి ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దా3 టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.